హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. ఈ మధ్య టీఎఫ్ఐలో బాగా ట్రెండింగ్లో ఉన్న థింగ్ ఏంటంటే రిలీజ్ మూవీస్. ప్రతి మూవీకి బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది, ఫ్యాన్స్కి అయితే పండగే. సో అసలు ఈ రిలీజ్ ట్రెండ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మా వీడియో రివ్యూస్ అండ్ ప్రొడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటను కూడా గట్టిగా కొట్టేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, హీరోస్ బర్త్డేస్కి ట్రిబ్యూట్గా స్టార్ట్ చేసిన ఆచారమే ఈ రీరిలీజ్లు. మనకి నచ్చిన హీరో హిట్ బొమ్మ మనం థియేటర్లో చూడలేకపోయినా ఆ రెస్పాన్స్ ఎంజాయ్ చేయడానికి ప్రతి ఫ్యాన్ చాలా ఎగ్జైట్ అవుతుంటాడు. కానీ ఈ రిలీజ్లో బర్త్డే అకేషన్ దాటేసి నార్మల్ వీకెండ్స్కి ఎంటర్ అయినప్పటి నుండి స్టార్ట్ అయింది అసలు స్టోరీ. అప్పటి నుండి దాని ఎఫెక్ట్ తెలుగు ఇండస్ట్రీ మీద చాలానే పడింది. నేను కూడా మహేష్ బాబు మొరారి చూసి సూపర్ స్టార్ క్రేజ్ ఫీల్ అయ్యా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు చూసి గొంతు పోయేలా అరిచా. ప్రభాస్ వర్షం మూవీ చూసి రాజంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా అని గోల గోల చేశా. కానీ ఈ రిలీజ్ మూవీసే కాకుండా యాజ్ ఎ టీఎఫ్ఐ బానిసగా అన్ని తెలుగు మూవీస్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రిలీజ్ మూవీస్ వల్ల రిలీజ్ మూవీస్కి వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తే వినండి. ఇప్పటికే ఐపీఎల్ మోజులో జనాలు ఈ మార్చ్ టు మే టైంలో థియేటర్స్కి వెళ్ళడం మానేశారు. దొంగన బట్టల వెబ్సైట్స్ వల్ల జనాలు థియేటర్స్కి రారు. మూవీ రిలీజ్ అయిన 1 month కాకుండానే ఓటీటీకి వచ్చేస్తున్నాయి చాలా మూవీస్. మన తెలుగు మూవీస్కి పోటీగా తమిళ్, మలయాళం డబ్బుడ్ మూవీస్ కూడా రెగ్యులర్గా ఉంటున్నాయి. ఇంకా మిగిలింది ఫెస్టివల్స్ అండ్ వీకెండ్స్. భారీ బడ్జెట్ మూవీస్, హై కాస్టింగ్ ఉన్న మూవీస్ అన్ని ఫెస్టివల్ టైమ్స్లో రిలీజ్ అయిపోతున్నాయి. ఇంకా లో లెవెల్ కాస్టింగ్ ఉన్న మంచి మంచి సినిమాలకి, ఎమోషనల్ హై ఉండే క్యూట్ మూవీస్కి, డెబ్యూట్ అయ్యే హీరోస్కి, షేడ్ అయిపోయిన హీరోస్ కంబ్యాక్ ఇవ్వడానికి వీళ్ళందరికీ మిగిలింది ఈ వీకెండ్స్ మాత్రమే. అవి కూడా రిలీజ్ నేమ్స్తో పెద్ద పెద్ద హీరోస్కి డెడికేట్ చేసేస్తున్నారు మన టీఎఫ్ఐ బానిసలు. ఒప్పుకుంటా, రిలీజ్కి క్రేజ్ వేరే లెవెల్. ఆ మూవీని చూసినప్పుడు వచ్చే ఫీల్ హై నెక్స్ట్ లెవెల్. కానీ ఒక అకేషన్కి, బర్త్డేస్కి రిలీజ్ ప్లాన్ చేస్తే అప్పుడు వచ్చే హై దీనికి డబల్ ఉంటుంది. మీకు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఇప్పటికే 28 ఫిల్మ్స్ తీశారు. అందులో హిట్ బొమ్మలో 20 వేసుకోండి. ఇప్పటికే 6-7 మూవీస్ రిలీజ్ అయిపోయాయి. ఇంకా మిగిలినవన్నీ ఇలా ఏ అకేషన్స్ లేకుండా వేసుకుంటూ పోతే 2 yearsలో అన్నీ అయిపోతాయి. ఇంకా బ్రహ్మోత్సవం, స్పైడరే బాబ్ బర్త్డేకి మనం స్క్రీన్ మీద చూసుకోవాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న, రెబల్ స్టార్ ప్రభాస్ని తీసుకున్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్ని తీసుకున్న అదే కాన్సెప్ట్. ఉన్న బ్లాక్ బస్టర్స్ అన్నీ ఇలా నచ్చినప్పుడు వేసుకుంటూ పోతే అకేషన్స్కి ఏం మిగలవు. బోనస్గా ఈ రిలీజ్ కలెక్షన్స్కి ఫ్యాన్ వార్స్ మళ్ళీ. ఈ ఇష్యూ గురించి నేను రెస్పాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కంబైన్డ్గా యాక్ట్ చేసిన భైరవం మూవీ వీకెండ్లో రిలీజ్ అయింది. ఆ మూవీ హైప్ అంతా సూపర్ స్టార్ కలేజా క్రేజ్ ముందు 10% కూడా మ్యాచ్ చేయలేకపోయింది. దీని గురించి ప్రెస్ మీట్లో మంచు మనోజ్ గారు కూడా మాట్లాడారు. మనకి ఆల్రెడీ ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ వచ్చింది, దానివల్ల సినిమా ఎఫెక్ట్ అయి ఉంది. అండ్ అన్ని పండుగలు, ముఖ్యమైన డేట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలు ముందుగానే బ్లాక్ చేసుకుంటారు. రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే, అంటే ఆబ్వియస్లీ దానికి ఉన్న పుల్లు, దానికి ఉన్న స్ట్రెంత్ ఆటోమేటిక్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. సో ఫైనల్గా నా పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ రిలీజ్కి ఉన్న పవర్ స్టార్ మూవీస్ కానీ, సూపర్ స్టార్ మూవీస్ కానీ, రెబల్ స్టార్ మూవీస్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కానీ రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్తున్నా, బెనిఫిట్ షో అండ్ ఫస్ట్ షో టికెట్స్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. సో ఈ రిలీజ్ ట్రెండ్లకి మనీ వేస్ట్ చేయకుండా నెక్స్ట్ రిలీజ్కి ఉన్న మూవీస్కి బ్లాక్లో అయినా టికెట్స్ కొనేలా ప్లాన్ చేద్దాం. మీ ఫేవరెట్ హీరో బర్త్డే రోజు రిలీజ్ అని ఏ రిలీజ్ మూవీ అయినా పిచ్చగా ఎంజాయ్ చేయండి. అలాగే మిగిలిన వీకెండ్ టైంలో చిన్న చిన్న సినిమాలకు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. బర్త్డే రిలీజ్ మూవీస్ కూడా 2-3 times చూసే పెద్ద మనుషులకి నాదో సలహా. ఆ చూసేది ఏదో ఒకసారి చూసి మిగిలిన మనీతో ఫుడ్ డొనేట్ చేస్తే మీకు మాత్రమే కాదు, మీరు ప్రాణం పెట్టే మీ హీరోకి కూడా మంచిది. అండ్ వాళ్ళు కోరుకునేది కూడా అదే. ఒక్కటి మాత్రం నిజం, అది మీ మనీ. మీకు నచ్చిన మూవీ నచ్చిన టైంలో నచ్చినన్ని సార్లు చూడొచ్చు. అడిగే రైట్ నాకు లేదు. కానీ టాలీవుడ్ని నమ్ముకొని ఛానల్ స్టార్ట్ చేసిన నాకు ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. తప్పుగా ఏమన్నా చెప్పా అనిపిస్తే కింద కామెంట్లో తిట్టండి, నో ప్రాబ్లం. కరెక్టే చెప్పాను అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, కరెక్ట్ అని కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్. అది మ్యాటర్. సో ఫైనల్గా మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అండ్ అలానే చాలా మంది మా వీడియోస్ని చూసేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి చూడండి, ఆల్మోస్ట్ 93% సబ్స్క్రైబ్ చేయకుండానే మా వీడియోస్ చూసేస్తున్నారు. మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ వేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.